జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు బిఎస్ఎఫ్ హెచ్ఎం అండ్ ఏఎస్ఐ స్టెనో హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ అండ్ ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ 2024 నోటిఫికేషన్ సంబంధించింది లేటెస్ట్ అప్డేట్ మీకోసం తీసుకొని రావడం జరిగింది. ఏంటంటే చాలామంది మనకు కామెంట్ చేయడం జరిగింది, అన్న మనకు ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది, మేము ఫిజికల్ 400 మీటర్ రన్నింగ్ ఎప్పుడు వెళ్తాం, పీఈటీ పిఎస్టీకి ఎప్పుడు వెళ్తాం అని చెప్పేసి, డేట్ ఎప్పుడు ఉంటుంది, మేము ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి, ఎందుకంటే ఏ టైంలో డేట్ ఉంటుందో చెప్పట్లేరు, ఎవరు అసలు తెలియట్లేదు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో ఫిజికల్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరి కోసం సరికొత్త టాపిక్ తీసుకొని రావడం జరిగింది. సో దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది పిల్లలు మంచి నోటిఫికేషన్ ఇది నేను చెప్తున్నా, ఇది డైరెక్ట్ హవాల్దార్ అని ఏఎస్ఐ, సో ఒక స్టార్ వేసుకునే నోటిఫికేషన్ కాబట్టి చెప్తున్నా. సో దయచేసి ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎవరైతే అప్లై చేశారో ఈ నోటిఫికేషన్ని ఫిజికల్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. సో మనకు బిఎస్ఎఫ్ హెచ్ఎం ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ 2024 నోటిఫికేషన్ సంబంధించిందండి ఇది బయోడాటా. సో ఇందులో మనకు బిఎస్ఎఫ్ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే, వాళ్ళు బిఎస్ఎఫ్ నోడల్ ఏజెన్సీ అని ఇవ్వడం జరిగింది. అంటే నోడల్ ఏజెన్సీ అంటే ఏంటంటే, ఈ రిక్రూట్మెంట్ సంబంధించి బిఎస్ఎఫ్ వాళ్ళే టోటల్గా బోర్డు కండక్ట్ చేసి వాళ్ళే మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేపిస్తారనమాట. సో వేరే ఫోర్స్ తోటి సంబంధం లేదు, బిఎస్ఎఫ్ వాళ్ళే నీకు టోటల్ ఎగ్జామ్ కానీ, ఈవెంట్ కానీ, మెడికల్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, టోటల్గా కాల్ లెటర్ మీ ఇంటికి వచ్చేంత వరకు బిఎస్ఎఫ్ వాళ్ళే జవాబుదారు ఉంటారన్నమాట, ఓకేనా? అందుకు వాళ్ళని నోడల్ ఏజెన్సీ కింద కండక్ట్ చేయడం జరిగింది, వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఈ రిక్రూట్మెంట్, ఓకేనా? ఈ రిక్రూట్మెంట్లో మనకు ఆల్ సిఎఫ్ఏ ఫోర్సెస్ సంబంధించిన నుంచి వేకెన్సీ కలెక్ట్ చేసి మనకు ఈ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ ఫోర్సెస్ ఉన్నాయో చెప్తాను. ఏఆర్ అస్సాం రైఫల్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఎస్ఎస్బి సహస్ర సీమ బల్ అనమాట, ఓకేనా? ఈ 6 పారామిలిటరీ ఫోర్సెస్ని తీసుకొని బిఎస్ఎఫ్ వాళ్ళు ఒక బోర్డు కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి చూడండి, దీంట్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 1526 అండి. సో టోటల్ అవుట్ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి, 1526 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ చెప్తాను చూడండి ఒకసారి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి పీఈటీ పిఎస్టీ అండి, నెక్స్ట్ సిబిటీ ఎగ్జామ్ అండి, అది ఆన్లైన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్, డాక్యుమెంటేషన్, డిఎంఈ కంటిన్యూ నడుస్తుంటుంది. సో ఇందులో మనకు డేట్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ డేట్ అనేది చెప్తాను, ఓకే? నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిజికల్ విషయానికి వెళ్తాం. ఫిజికల్లో మనకి ఏమి ఉంటాయి, మేలకైతే అబ్బాయిలకైతే 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 6 minutes 30 seconds అండి. దీంట్లో మెరిట్ ఏమి ఉండదు. సో 6 minutes 30 seconds పాస్ అయితే చాలు, ఓకేనా? ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 800 మీటర్ అండి, 4 minutes 45 seconds టైమింగ్ అండి. దీంట్లో మెరిట్ ఉండదు, జస్ట్ పాస్ అయితే చాలు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దీని పే లెవెల్ విషయానికి వస్తే హెచ్ఎం వాళ్ళకు హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ వాళ్ళకు లెవెల్ 4 అండి, ఏఎస్ఐ స్టెనో వాళ్ళకైతే లెవెల్ 5 అండి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే డేట్ అండి, దీనికి ఎప్పుడు ఉంటుంది ఫిజికల్ డేట్. సో ఫిజికల్ డేట్ విషయానికి వస్తే మనకి ఇప్పుడు ఎస్ఎస్సి జీడీది పీఈటీ పిఎస్సి డిఎంఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డిఎంఈ నడుస్తుంది కాబట్టి అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అయిపోతుందో చూద్దాం. 23/9/2024 నుంచి 8/11/2024కి ఎండ్ అయిపోతుంది. ఏది ఎస్ఎస్సి జీడీ వాళ్ళది. దీనిలో ఎస్ఎస్సి జీడీ ఆర్ఎంఈ కూడా ఉందండి. ఎవరైతే రీమెడికల్ ఉంటారో లాస్ట్లో వాళ్ళకు నవంబర్లో 21వ తారీఖు నవంబర్లో 2024 వరకు లాస్ట్గా ఫిజికల్, మెడికల్, డిఎంఈ, ఆర్ఎంఈ అంతా కంప్లీట్ చేసి వాళ్ళు రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి బోర్డు వాళ్ళు ఇక డేటా సబ్మిట్ చేసేస్తారు ఎస్ఎస్సి వాళ్ళకు, ఓకేనా? ఇది లాస్ట్ డేట్. ఇది అయిపోయిన వెంటనే మనకు బిఎస్ఎఫ్ హెచ్ఎం సంబంధించింది, ఏఎస్ఐ స్టెనోకి సంబంధించింది నోటీస్ రావడం జరుగుతుంది. ఇమ్మీడియట్లీ ఇది అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్లీ వస్తారు. ఎందుకంటే ఈ ఆల్ పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు మనకు ఇంకోటి గ్రౌండ్ ఖాళీ లేదు. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ అన్ని సెంటర్లో జరుగుతుంది, గ్రౌండ్ ఖాళీ లేదు. మీకు ఫిజికల్ కండక్ట్ చేయడానికి గ్రౌండ్ ఖాళీ లేదు. మళ్ళీ ఇంకోటి స్కిల్ టెస్ట్ కానీ, డాక్యుమెంట్ కానీ అవి కండక్ట్ చేయడానికి గ్రౌండ్ ఖాళీ లేదు. కాబట్టి సో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇది అయిపోయిన వెంటనే ఎస్ఎస్సి జీడీ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్లీ మీకు ఫిజికల్ ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందో చెప్తాను చూడండి. మనకు ఇంకోటి ఇవ్వడం జరిగింది అఫీషియల్గా. నేను ఆల్రెడీ ఒకసారి వీడియో చేయడం జరిగింది. అఫీషియల్గా ఒక ట్రైనింగ్ సెంటర్కి ఒక షెడ్యూల్ వెళ్ళింది. అందులో మనకు బిఎస్ఎఫ్ హెచ్ఎఫ్ అనే ఏఎస్ఐ స్టెనో సంబంధించింది ఒక ట్రైనింగ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ టైంలో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటే
మామా సెంటర్లో ఇలా ఇప్పుడు ఏఆర్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, బిఎస్ఎఫ్ ఐటీపీఎఫ్ ఎలా అయితే ఎస్ఎస్సి జీడీ సిఆర్పిఎఫ్లో సిఎస్ఎఫ్లో రిక్రూట్మెంట్ సెంటర్ ఇచ్చారో అలాగే వాళ్ళని కూడా రిక్రూట్మెంట్ సెంటర్లో బిఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేస్తారో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ సెంటర్లో మేము మీ కొంతమంది క్యాండిడేట్ మీకు పంపిస్తాము, అక్కడ మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేపియడం చెప్పేసి అక్కడ ఇస్తారు. అక్కడ బిఎస్ఎఫ్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఉంటారు. సో బిఎస్ఎఫ్ వాళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు, ఐటీపీ వాళ్ళు, సిఎస్ఎఫ్ ఏ సెంటర్లో రిక్రూట్మెంట్ ఉంటారో ఆ సెంటర్ వాళ్ళు కూడా ఉంటారు, బిఎస్ఎఫ్ వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మెయిన్ బోర్డు బిఎస్ఎఫ్ కాబట్టి వీళ్ళు కూడా ఉంటారు అనమాట. సో మెయిన్ ఇన్ఛార్జ్ ఓకేనా. అక్కడ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రౌండ్ అంతా ఖాళీ అయిపోయింది కాబట్టి వీళ్ళని తొందరగా రిక్రూట్మెంట్ చేయాలి, ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి వీళ్ళు ప్రెజర్ పెడతారు బిఎస్ఎఫ్ వాళ్ళకు. ఇమీడియట్లీ బిఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే జరుగుతుంది ఓకేనా. నెక్స్ట్ ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వెంటనే ఎప్పుడు ఉంటుందంటే నవంబర్ ఎండింగ్లో నోటీస్ వస్తుంది. దాని తర్వాత పీఈటీ పిఎస్టీ వచ్చేసి మనకు పక్క డిసెంబర్ జనవరిలో జరిగే అవకాశం ఉంది. 100% డిసెంబర్ జనవరిలో పీఈటీ పిఎస్టీ జరిగే అవకాశం ఉంది. దయచేసి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైతే ఫిజికల్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు మరింత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఓకేనా. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. డైరెక్ట్ ఏఎస్ఐ స్టార్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ ఏఎస్ఐ స్టార్ హవల్దార్కి ఇది కానిస్టేబుల్ నోటిఫికేషన్ కాదండి, డైరెక్ట్ స్టార్ నోటిఫికేషన్ కాబట్టి హవల్దార్ లిప్ ఇటు పక్కన లిపి అన్నట్టు ఉంటుంది, పిత్తి అంటారు దాన్ని, హవల్దార్ పిత్తి. సో డైరెక్ట్ మంచి ర్యాంక్ వెళ్తున్నావు కాబట్టి సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోకూడదు ఎవరు అని చెప్పేసి నేను అందరికీ కోరుకుంటున్నాను, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరికీ ఓకేనా. సో డిసెంబర్ జనవరిలో ఫిజికల్ కంప్లీట్ అయిపోతే 1 monthలో కంప్లీట్ అయిపోతే నోటీస్ రావడం, హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం అని ఫిజికల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ జనవరి 2024-25లో కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉందో చెప్తాను. సిబిటీ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. దాని తర్వాత జనవరి తర్వాత ఫిబ్రవరిలో మనకు గ్యాప్ ఉంటుంది. ఆ ఫిబ్రవరిలో ఏం చేస్తారంటే ఫిజికల్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ ఒక లిస్ట్ రావడం జరుగుతుంది. ఆ లిస్ట్ రిలీజ్ అయితే ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇంతమంది ఉన్నారు ఎగ్జామ్ కోసం అని చెప్పేసి లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది మార్చిలో. సో సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది మార్చిలో ఉంటుంది. పక్క 100% మార్చిలో ఉండే అవకాశం ఉంది. అది 2025 మార్చిలో ఉంటుంది. అది వితిన్ 1 వీక్లో ఎగ్జామ్ అయిపోతుంది. వితిన్ 1 వీక్లో ఎగ్జామ్ అయిపోగానే స్కిల్ టెస్ట్. సో మధ్యలో ఎగ్జామ్ అయిపోగానే కట్ ఆఫ్ రిలీజ్ చేస్తారు, కట్ ఆఫ్ మార్క్స్ రిలీజ్ చేస్తారు. ఎవరైతే పిఎస్టీ ఫిజికల్ అండ్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు ఒక కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెరిట్ మార్క్స్, ఆ మెరిట్ మార్క్స్ ప్రకారం మనకు కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్లో ఎవరైతే పేర్లు ఉన్నారో వాళ్ళే స్కిల్ టెస్ట్కి వెళ్తారండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డిఎంఈకి వెళ్ళడం జరుగుతుంది. సో అది మనకు జరిగేది ఎప్పుడంటే మార్చిలో అయిపోగానే ఏప్రిల్లో మనకు పక్క కట్ ఆఫ్ రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కట్ ఆఫ్ రిలీజ్ అయిపోతుంది. వితిన్ 1 monthలోనే కట్ ఆఫ్ రిలీజ్ అయిన వెంటనే మే జూన్ జూలైలో మనకు 100% స్కిల్ టెస్ట్, డిఎంఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ ఈ 3 monthsలో కంప్లీట్ అయిపోతుంది. 2025 3 monthsలోనే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే స్కిల్ టెస్ట్ పాస్ అవుతారో ఫస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్. ఇది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత డిఎంఈ. ఈ డిఎంఈ డాక్యుమెంట్ ఒకటే రోజు జరిగిపోతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మనకు ఫిజికల్లో కొంతవరకు డాక్యుమెంట్ చెక్ చేస్తారు. అది ఏమేమి చేయాలో కూడా నేను సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది, ఏమేమి తీసుకెళ్ళాలో. ఇంకోటి ఎగ్జామ్లో మనకు ఎలాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండదు, కానీ హాల్ టికెట్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది ఓకేనా ఎగ్జామ్ అలో చేయడానికి. ఓన్లీ ఫిజికల్లో కూడా కొన్ని డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి. అది ఏం తీసుకెళ్ళాలో కూడా చెప్తాను. దాని తర్వాత స్కిల్ టెస్ట్లో డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ డిఎంఈ జరుగుతుంది, అందులో కూడా డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి వస్తుంది ఓకేనా. సో ఏమేమి తీసుకెళ్ళాలి కూడా నేను సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో దయచేసి ఎవరైతే ఫిజికల్ తయారీలో ఉన్నారో దయచేసి ఫిజికల్ మరింతగా ఎక్కువ ఫోకస్ పెట్టి పొద్దున్న సాయంత్రం గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయాల్సి నేను కోరుకుంటున్నాను. ఇది అండి అఫీషియల్గా కాకపోయినా ఇది 100% ఇదే జరుగుతుంది. కాకపోతే డేట్ రాసుకోండి, ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఎలా అయితే నోటీస్ వస్తారో అప్పుడు చూడండి నేను చెప్పినట్టు వచ్చిందా లేదా ఓకేనా. నెక్స్ట్ డిసెంబర్ 2024 పీఈటీ పిఎస్సీ నోటీస్ వస్తుంది. డిసెంబర్ కల్లా అంటే నవంబర్ ఎండింగ్ డిసెంబర్ 1st వీక్లో నోటీస్ రావడం జరుగుతుంది. దాని తర్వాత డిసెంబర్ జనవరిలో 1 monthలో కంప్లీట్ అయిపోతుంది. అంటే డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి ఎండింగ్ వరకు 1 monthలో ఫిజికల్ కంప్లీట్ అయిపోతుంది ఓకేనా. సో దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా మంచి నోటిఫికేషన్, చాలామంది అప్లై చేశారు కాబట్టి అందరికీ తెలవాలి. కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే దీనికి సంబంధించి ఎవరు అప్డేట్ ఇవ్వట్లేదు కాబట్టి సో దయచేసి ఈ అప్డేట్ను అందరికీ షేర్ చేయాల్సింది కోరుతున్నాను. జై హింద్.